ఐపీఎల్ 2025 రీస్కెడ్యూల్ అఫీషియల్గా బయటకు వచ్చేసింది. ఎలాంటి కంప్రెషన్ లేకుండా ఇంతకుముందు ఎలా అయితే ఎన్ని డేస్ ఉందో అన్ని డేస్కే మ్యాచెస్ పెట్టారు. సో ముందుగా రీస్కెడ్యూల్ విషయానికి వస్తే మే 17వ తేదీ నుండి ఐపీఎల్ 2025 రిజ్యూమ్ కాబోతుంది. అండ్ ఫైనల్ మ్యాచ్ జూన్ 3వ తేదీన ఆడబోతున్నారు. విచ్ మీన్స్ ఈ సీజన్ ఇంకా 18 రోజుల పాటు కొనసాగబోతుంది. అండ్ మొత్తం ప్లే ఆఫ్స్తో కలుపుకొని చూసుకుంటే 17 మ్యాచ్లను రీస్కెడ్యూల్ చేశారు. సో మనం అనుకున్నట్టే ధర్మశాలలో క్యాన్సిల్ అయిన పీపీకేఎస్ మరియు డీసీ మ్యాచ్ను పూర్తిగా రీప్లేడ్ చేయబోతున్నారు. అంటే మళ్ళీ ఫ్రెష్గా ఈ గేమ్ను మొదటి నుంచి రీస్టార్ట్ చేయబోతున్నారు. సో దీనివల్ల రిమైనింగ్ మ్యాచెస్ సంఖ్య 16 నుండి 17కి పెరిగింది. అండ్ ఆల్సో నెంబర్ ఆఫ్ వెన్యూస్ చూసుకున్నా సరే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇన్ఫాక్ట్ మొత్తం 6 వెన్యూస్లో మిగిలిన మ్యాచెస్ కూడా రీస్కెడ్యూల్ చేశారు. అయితే సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే ముందు బెంగళూరు, హైదరాబాద్ మరియు చెన్నై ఈ 3 నగరాల్లో మిగతా లీగ్ మ్యాచెస్ అన్ని కూడా షెడ్యూల్ చేస్తారనుకున్నాం. బట్ వీటిలో కేవలం బెంగళూరుకు మాత్రమే మ్యాచెస్ దొరికాయి. అసలు హైదరాబాద్లో కానీ చెన్నైలో కానీ ఒక్క మ్యాచ్ కూడా లేదు. వేరేజ్ మ్యాచ్లు జరగడం పాసిబుల్ కాదనుకున్న జైపూర్ మరియు ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో చెరో 3 మ్యాచ్లు షెడ్యూల్ చేశారు. అండ్ వీటితో పాటు అహ్మదాబాద్, బెంగళూరు మరియు లక్నో ఈ 3 ప్రాంతాల్లో 2 మ్యాచ్లు చెప్పిన షెడ్యూల్ చేశారు. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న 5 వెన్యూస్లోనే 12 మ్యాచెస్ జరగబోతున్నాయి. మిగిలిన ఒక్క మ్యాచ్ ముంబైలో ఆడబోతున్నారు. సో ప్రస్తుతానికి అయితే లీగ్ మ్యాచెస్ విషయంలోనే వెన్యూస్ని అఫీషియల్గా ప్రకటించారు. బట్ ప్లే ఆఫ్స్కి చూసుకుంటే మాత్రం వెన్యూస్ ఇంకా ఫిక్స్ చేయలేదు. కానీ ప్రజెంట్ వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం ముంబై మరియు అహ్మదాబాద్ ఈ 2 చోట్ల ప్లే ఆఫ్స్ నిర్వహించేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయంట. మెయిన్లీ ప్లే ఆఫ్స్లో ఫస్ట్ 3 మ్యాచెస్ను ముంబై వాంకడేలో పెట్టేసి ఫైనల్ మ్యాచ్ను అహ్మదాబాద్ గ్రౌండ్లో షెడ్యూల్ చేసేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. బట్ ఎనివే ప్రస్తుతం చూసుకుంటే మాత్రం ప్లే ఆఫ్స్ యొక్క వెన్యూస్ మీద ఎలాంటి అఫీషియల్ అప్డేట్ లేదు. ఇక ముందు చెప్పుకున్నట్టు ఈ రీస్కెడ్యూల్ విషయంలో ఎక్కడ కూడా కంప్రెషన్ అనేది చూడలేదు. అంటే ఎక్కువగా డబుల్ హెడర్ డేస్ అనేవి లేవు. పాత షెడ్యూల్ ప్రకారం సండే రోజు ఎలా అయితే డబుల్ హెడర్స్ ఉన్నాయి సేమ్ టు సేమ్. సో మే 18వ తేదీన సండే రోజు 2 మ్యాచ్లు ఉండబోతున్నాయి. అలాగే నెక్స్ట్ చూసుకుంటే మే 25న 2 మ్యాచ్లు ఆడబోతున్నారు. సో ఈ షెడ్యూల్లో చూసుకుంటే కేవలం ఈ 2 రోజుల్లో మాత్రమే డబుల్ హెడర్స్ ఉన్నాయి. కానీ మిగతా రోజులు మాత్రం సింగిల్ మ్యాచెసే. ఇన్ఫాక్ట్ మనం పీపీకేఎస్ మరియు డీసీ మ్యాచ్తో కలుపుకొని చూసుకుంటే 18 రోజుల ఆట పోస్ట్ పోన్ అయింది. అంటే ఎగ్జాక్ట్లీ అయితే 18 రోజుల ఆట కూడా కంటిన్యూ చేయబోతున్నారు. ఇక రీస్కెడ్యూల్ లీగ్ మ్యాచెస్ విషయానికి వస్తే మే 17వ తేదీ నుండి మే 27వ తేదీ వరకు జరగబోతున్నాయి. బట్ వీటిలో ఆల్మోస్ట్ అన్ని మ్యాచెస్ను కూడా షఫిల్ చేశారు. అంటే పాస్ షెడ్యూల్లో ఉన్న ఆటలో ఉన్నట్టు మ్యాచెస్ లేవు. మెయిన్లీ మనకి ఎల్ఎస్జీ మరియు ఆర్సీబీ మ్యాచ్ ద్వారా ఐపీఎల్ 2025 సస్పెండ్ అయ్యింది. బట్ ఈ మ్యాచ్ చూసుకుంటే ఇప్పుడు చిట్ట చివరన అంటే మే 27న జరగబోతుంది. అలాగే పీపీకేఎస్ మరియు డీసీ మ్యాచ్ను కూడా మే 24న షెడ్యూల్ చేశారు. సో ఇప్పుడైతే మ్యాచెస్ యొక్క ఆర్డర్ మారింది. దీంతో ప్లే ఆఫ్ రేస్ మీద కొంతవరకు ఎఫెక్ట్ ఉంటుంది. అంటే ప్లే ఆఫ్ రేస్లో వేరే టీమ్స్ మీద డిపెండ్ అయ్యే టీమ్స్కు కొంతవరకు చూసి ఆడుకునే వెసులుబాటు అయితే రావచ్చు. అలాగే వెన్యూస్ విషయంలో చూసుకున్న కొన్ని టీమ్స్కి హోమ్ వెన్యూస్ అయితే దూరం అయ్యాయి. లైక్ ఎస్ఆర్హెచ్, సిఎస్కే మరియు పీపీకేఎస్ ఈ 3 జట్లకు హోమ్ మ్యాచెస్ కనిపించట్లేదు. మెయిన్లీ పీపీకేఎస్ టీం వాళ్ళకి మిగిలిన 3 మ్యాచ్లు కూడా ఒక్క జైపూర్ వెన్యూలోనే ఆడబోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి తిరిగి ఆర్ఆర్తో జైపూర్లో మ్యాచ్ ఉంది. అండ్ మిగతా 2 చూసుకుంటే డీసీ మరియు ఎంఐ మ్యాచ్లో వాళ్ళు హోమ్ గ్రౌండ్లో ఆడాలి. బట్ వాళ్ళ హోమ్ గ్రౌండ్ ధర్మశాల ఇప్పుడు అవైలబుల్గా లేదు కాబట్టి ఆ 2 మ్యాచెస్ను జైపూర్కి మార్చారు. అలాగే సిఎస్కే టీం రాజస్థాన్తో చపాకలాడవలసిన మ్యాచ్ను ఢిల్లీకి షిఫ్ట్ చేశారు. ఇక ఎస్ఆర్హెచ్కి చూసుకున్న కోల్కతా టీంతో వాళ్ళ సొంత గ్రౌండ్లో ఒక మ్యాచ్ ఉంది. బట్ ఇప్పుడు ఆ మ్యాచ్ని కూడా ఢిల్లీకే షిఫ్ట్ చేశారు. వేరేస్ కోల్కతా టీంకి చూసుకుంటే వాళ్ళకైతే అన్ని హోమ్ గేమ్స్ అయిపోయాయి. బట్ ప్లే ఆఫ్స్లో జరగాల్సిన 2 మ్యాచెస్ కూడా ఇప్పుడు వేరే చోటకి షిఫ్ట్ చేసేందుకు అవకాశాలు ఉన్నాయి. సో మోస్ట్లీ పీపీకేఎస్, ఎస్ఆర్హెచ్ మరియు సిఎస్కే ఈ 3 జట్లకు హోమ్ వెన్యూస్ లేవు. మెయిన్లీ ఇప్పుడు పీపీకేఎస్ టీం అందరికంటే ఎక్కువగా 2 హోమ్ మ్యాచెస్ మిస్ అవ్వబోతున్నారు. అయితే మిగతా టీమ్స్ విషయానికి వస్తే మాత్రం వాళ్ళ హోమ్ వెన్యూస్ విషయంలో ఎలాంటి మార్పు లేదు. అంటే లక్నో, ఆర్సీబీ, డీసీ, ఆర్ఆర్, ఎంఐ అలాగే జీటీ ఈ 6 టీమ్స్కి తమ హోమ్ మ్యాచెస్ విషయంలో ఎలాంటి మార్పు లేదు. సో ఇప్పుడైతే మోస్ట్లీ రిమైనింగ్ ఐపీఎల్ 2025 ఈ రీస్కెడ్యూల్ ప్రకారమే జరగబోతుంది. మళ్ళీ ఎలాంటి మార్పు వచ్చేందుకు అవకాశాలు లేవు. ఎందుకంటే ఆల్మోస్ట్ యుద్ధం ముగిసిపోయినట్టే. ఇన్ఫాక్ట్ బ్లాక్అవుట్కి దగ్గరగా జైపూర్ మరియు ఢిల్లీ లాంటి ప్రాంతాల్లోనే మ్యాచ్లు పెట్టారంటే మనం అర్థం చేసుకోవచ్చు మన గవర్నమెంట్ మరియు బీసీఐ సెక్యూరిటీ విషయంలో ఎంత గట్టిగా ఉన్నారనేదే. సో చూడాలి మరి రిమైనింగ్ ఐపీఎల్ 2025 ఎలా కంప్లీట్ అవుతుంది అనేది.